నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మధురమైన రుచితో పరమాన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. పండుగల టైంలో అయినా లేదా ప్రసాదం కోసమైనా నిజానికి ఎప్పుడైనా సరే మనం వంటను త్వరగా పెద్దగా కష్టం అనిపించకుండా టేస్టీగా చేయాలనుకుంటుంటాం. అందులో పాలు పోసి పరమాన్నం చేయాలంటే కాస్త టైం పడుతుంది. కానీ ఈ వీడియోలో నేను పాలు విరగకుండా పరమాన్నం మంచి రుచిగా తక్కువ టైంలోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా కమ్మని రుచితో ఈ పరమాన్నాన్ని త్వరగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు కప్పు పెసరపప్పును తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఈ పప్పు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా మనం పప్పుని ఫ్రై చేసి పరమాన్నంలో వేసి వండితే చాలా మంచి రుచి ఉంటుంది. చూడండి, ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి పప్పు బాగా ఫ్రై అయ్యి కాస్త రంగు కూడా మారింది కదా. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లోకి తీసుకుందాం. మనం పరమాన్నం త్వరగా చేయాలంటే కుక్కర్లో చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్తో గిన్నెలో అయినా వండొచ్చు. ఇందులోనే ఒక 3/4 కప్పు బియ్యం తీసుకోండి. అంటే పప్పు బియ్యం కలిసి 1 కప్పు. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు కలపని చిక్కటి పాలను తీసుకోండి. ఇక్కడ నేను పాలను డైరెక్ట్గా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కాచిన పాలనైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న బియ్యం పప్పుకి 2 కప్పుల నీళ్లను 1 కప్పు పాలను తీసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోండి. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, అన్నం చక్కగా ఉడికిపోయింది. మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం లైట్గా మెదిపైన తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మరో 2 కప్పుల పాలను తీసుకోండి. టోటల్గా ఇక్కడ మనం చేసే ఈ క్వాంటిటీకి 1/2 లీటర్ పాలను వాడుతున్నాను. మీరు కావాలంటే మరో 1/2 కప్పు పాలను ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి పాలు వేడై ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి ఇది మంచిగా ఇలా తుకతుక ఉడుకుతుంది. ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక 2-3 నిమిషాలు ఉడికించండి. ఇప్పటి నుండి మనం బెల్లం వేసి బెల్లం అన్నంలో కలిసిపోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి. ఇలా చేయడం వలన పాలనేవి అస్సలు విరగకుండా పరమాన్నాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మీరు కావాలంటే బెల్లం వేసే ముందు ఇది దగ్గరగా ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారాక బెల్లం వేసి కలిపిన అన్నంలో చక్కగా కలిసిపోతుంది. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించాక ఇప్పుడు ఇందులోకి 1.5 నుండి 1.75 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఫస్ట్ 1 కప్పు బెల్లం తురుమును తీసుకున్నాక అన్నంలో చక్కగా కలిసేలా మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మిగతా 3/4 కప్పు బెల్లాన్ని తీసుకొని కలపండి. స్వీట్ నార్మల్గా కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు అనుకుంటే 1.5 కప్పు బెల్లం తీసుకున్నా సరిపోతుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపాక మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2-3 నిమిషాలు ఉడికించండి. చూడండి, చక్కగా కలిసిపోయింది కదా. మనం బెల్లం వేశాక ఇది ఇంకొంచెం పలచబడుతుంది కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత చూడండి, మనం ఈ కన్సిస్టెన్సీలో పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇది చల్లారాక కాస్త గట్టిపడుతుంది. మీరు కావాలంటే దీనికంటే ఇంకొంచెం ఎక్కువైనా ఉడికించవచ్చు. ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. ఒక చిన్న గిన్నెలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి బాగా వేడయ్యాక 1-2 టేబుల్ స్పూన్ల చొప్పున జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొన్ని కిస్మిస్లను కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వీటిని మరో పక్కన ఉడుకుతున్న పరమాన్నంలోకి తీసుకుందాం. చూడండి, పరమాన్నం కూడా కాస్త గట్టిపడింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా చేస్తే చల్లారినా కానీ గట్టిగా ముద్దలు అవ్వకుండా కమ్మగా తినేయచ్చు. ఇలా మనం చాలా సింపుల్గా స్వీట్ తినాలనిపించినప్పుడైనా పండుగల టైంలో అయినా ప్రసాదం కోసమైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మెయిన్గా మనం బెల్లం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేసి కానీ లేదా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కానీ బెల్లం వేస్తే పాలు విరిగిపోకుండా పరమాన్నాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఓసారి ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.